ఈ రెండు పేర్లు వినగానే మనకు కాస్త భయం కలిగిద్ది. ఆ భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపడానికి ఇద్దరు హీరోయిన్స్ సెప్టెంబర్ 16న రాబోతున్నారు. వీళ్ళు ఎలాంటి ధైర్యాన్ని నింపబోతున్నారు అంటే ఈ పేర్లకి ఇమేజ్ని ఎలా మార్చబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. హాయ్. హలో. సో మాకు ఈ పేర్లు వినగానే భయం వేస్తుంది. ఫస్ట్ యాక్చువల్లీ చాలా క్యూరియాసిటీ కూడా పెంచుతుంది ఇది. భయం వస్తుంది ఫస్ట్, ఎందుకంటే దెయ్యాల పేర్లు షాకిని దాకిని. సో సెప్టెంబర్ 16 తర్వాత వాటి ఇమేజ్ మారిపోతుందేమో మీ ఇద్దరు వాళ్ళు. హోప్ఫుల్లీ. సో ఎలాంటి ఇమేజ్, కొంచెం ధైర్యం వస్తుందా మాకు? అవునండి. ఆల్సో ఐ మీన్ ద నేమ్స్ సాకిని దాకిని వినగానే మీరు చెప్పినట్టే అందరూ ఇది కదా హారర్ ఫిల్మ్, ఏదో ఒక ఎలా వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు బీ లైక్, ఆ క్యూరియాసిటీ మాకు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. And I think it's very apt also to the film that it is. ఎందుకంటే ఇది ఇట్స్ అన్ యాక్షన్ కామెడీ, కానీ there's ఒకవైపు నుంచి చూస్తే విలన్స్కి మేము సాకిని దాకినియే, మాకు కాదు, మీకు కాదు. అండ్ అప్ టు అ సర్టన్ పాయింట్ మేమిద్దరికి కూడా మేము సాకిని దాకినీలే. కానీ ఇట్స్ లైక్ వెన్ యూ సీ ద ఫిల్మ్ మీకు లైక్ ఈ అంటే లైక్ టైటిల్ ఎందుకు ఇలా పెట్టారు, ఇట్ విల్ బి క్వైట్ ఐరానికల్, లైక్ వాళ్ళ షిఫ్ట్ ఎలా ఉంటుంది. అండ్ మీకు కొంచెం ఈ టైటిల్ యాప్ట్ అనిపిస్తుంది, కానీ నివేదిత గారికి క్వైట్ కాంట్రాస్ట్ అనిపిస్తుంది. అక్కడికి ఇక్కడికినా ఆ క్యారెక్టర్లా రావాలంటే నేను ఏదైనా అలాగే ఉంటుంది కదండి. అంటే మీరు కొంచెం టఫ్గా అనిపిస్తారు మాకు ఆఫ్ స్క్రీన్ కూడా, లుక్స్ వైజ్ తను అలా అనిపించదు కాబట్టి ఎక్కువ కాంట్రాస్ట్ అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మా క్యారెక్టర్స్ కూడా మూవీలో కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. బికాజ్ ఐ లుక్ టఫ్, నా క్యారెక్టర్ కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. అమ్మ ఇలా ఉన్నప్పుడు తన క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఐ ఫీల్ లైక్ యాజ్ యాక్టర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూ నీడ్ టు లివ్ అప్ టు ద క్యారెక్టర్, నాట్ టు హూ యూ ఆర్ యాజ్ అ పర్సన్. అకాడమీలోకి అంత ఫుడ్ తీసుకెళ్ళొచ్చని మీరు ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైందండి, టీజర్ చూసిన తర్వాత అర్థమైంది. సో తీసుకెళ్ళకూడదు కానీ తీసుకెళ్తుంది, అదే శాలిని. సో ఫుడీనా మీరు రియల్ లైఫ్లో యా. సో ఎక్కడ ఫుడ్ని అంటే కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, గ్లామర్ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత హీరోయిన్స్ అయిన తర్వాత అవి తినాలి ఇవి తినకూడదు, అవన్నీ బ్రేక్ చేస్తుంటారా, ఫాలో అవుతుంది? See, when I was preparing for the film, అప్పుడు there was always a strict regimen, because మనం ఒక ఫిల్మ్ కోసం అప్పుడు ఇట్ ఈస్ నాట్ యూ కదా, యూ హ్యావ్ టు గెట్ రెడీ ఫర్ శాలిని. అండ్ శాలిని అనే అమ్మాయి ఇలా ఉండాలి, ఇలాంటి విషయాలు చేయాలి అనే రెఫరెన్స్ నాకు ఇచ్చే వెంటనే యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ దాట్. సో అప్పుడు యూ హ్యావ్ టు సీ వెన్ ఇట్స్ వర్క్, నథింగ్ ఎల్స్ విల్ సూపర్సీడ్ దాట్. నాకు ఇది ఇష్టం, అది ఇష్టం, ఇది నేను యూనో లైక్ మార్చాలంటే మార్చాలి అంతే. బట్ వన్స్ యూర్ ఆఫ్ దాట్ అండ్ ఇట్స్ మీ, and I live my life. So క్యారెక్టర్ కోసం అయితే ఏదైనా చేస్తారు, of course చేయాలి కదా. ట్రైనింగ్ ఎలా అనిపించింది మీకు, బోత్ ఆఫ్ ట్రైనింగ్? వెల్ యాక్చువల్లీ చాలా మంచిగా బాగా ఒక ఇంట్రెస్ట్తో మేమిద్దరూ ట్రైన్ చేసాం. వీ హ్యాడ్ ప్రశాంత్ అండ్ ప్రభు ఫ్రమ్ ఫోపిలర్. వాళ్ళిద్దరూ మోస్ట్లీ నివేతాకి జిజుసు నేర్పించారు, నాకు ఫైట్స్ అని, బేసిక్ థ్రోస్. మీరు కొంచెం అథ్లెట్ లానే ఉంటారు చూడటానికి. ఏంటంటే అథ్లెటిక్, ఐ మీన్ యా, నా షోల్డర్స్ చాలా బ్రాడ్గా ఉన్నాయి. అండ్ ఐమ్ టాల్ పర్సన్, ఐమ్ బ్రాడ్ మేడ్ పర్సన్. కానీ ఫిల్మ్లో దామినికి ఇవన్నీ ఇష్టం లేదు. అవును, ఫోర్స్ఫుల్గా వస్తుందంటే క్యారెక్టర్. అవును, అకాడమీకి మీ ఇద్దరు కూడా డిఫరెంట్ పర్సెప్షన్స్తో వస్తారు. అవునండి. సో ఈవెన్ దో ఐ హ్యావ్ అ బాడీ దట్ ఈస్ అథ్లెటిక్, నాకు ఎలా అది ఒక నాచ్ కింద తీసుకొని యూనో ఇట్ హ్యాస్ టు లుక్ న్యాచురల్, అది ట్రై చేశాను. అండ్ ఆల్సో వీ రియలీ హ్యాడ్ గుడ్ instructors, including Venkat Master, fight master. I like how he's incorporated the fights for two women. సినిమా విషయానికి వస్తే ఒక యూనిక్ పాయింట్ అంటే క్రైమ్లోనే ఇప్పటి వరకు చూడని ఒక పాయింట్ని డిస్కస్ చేయబోతున్నారు అని తెలిసింది. సో అంటే మనం షాక్ అవుతాం, అసలు ఇలాంటి క్రైమ్స్ జరుగుతాయా, ఉమెన్స్ మీద ఇలాంటి క్రైమ్స్ కూడా జరుగుతాయా అంటే ఇప్పటి వరకు ఆర్గాన్స్ వీటి గురించే తెలుసు. ఒక కొత్త పాయింట్ని మీరు డిస్కస్ చేయబోతున్నారు ఈ సినిమాలో.
Telugu, I mean, it's an official remake of a Korean film kabatti. Midnight Runners. Yeah, correct. So ఆ ఫిల్మ్లో ఏ క్రైమ్ అయితే ఉందో, ఏ క్రైమ్ మీద వాళ్ళు రియాక్ట్ అవుతున్నారో, ద సేమ్ థింగ్ అప్లైస్ హియర్ as well. కానీ ఇక్కడ ట్రీట్ చేసే విధం, వీళ్ళిద్దరూ దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే విధం కొత్తగా ఉంటుంది. సో బికాస్ మనం ఇట్స్ నాట్ లైక్ యూ కెన్ కాపీ పేస్ట్ a film and then like adaptation. Yeah, so like mana sensibilities ki mana region ki em work out avutundo dani batti konni things marchalsi ochindi, and that is for the best of the film. So it's not like వాళ్ళు అక్కడ ఇలాంటి ఒక పని చేశారు అదెందుకు ఇక్కడ వేయలేదు అలాంటి డిస్కషన్స్ రాదు. So it's like this is the issue and this is how they fought it, this is how they found a solution for it. అలాగే ఇక్కడ కూడా ఉంటుంది. ఎప్పుడైనా అడిగారా మేకర్స్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ మిడ్ నైట్ రన్నర్స్లో హీరోస్ ఉంటారు కదా, ఎందుకు హీరోయిన్స్ అని? ఇట్ వాస్ కన్విన్సింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. లైక్ అది అడగకుండా మనం వీ వోంట్ సైన్ ద ఫిల్మ్ కదా, బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు సే ఎస్ టు అండి. ఎందుకంటే మిడ్ నైట్ రన్నర్స్ ఇస్ అ వెరీ ఫన్ వాచ్ అండ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ హిట్ ఇన్ కొరియా as well. సో అలాంటి ఫిల్మ్ని మనం రైట్స్ పర్చేస్ చేసి ఇక్కడ మనం చేస్తున్నప్పుడు ఇక్కడ ఆడియన్స్కి అది నచ్చుతుందా లేదా అనేది మన ఫస్ట్ ప్రయారిటీ. సో వీ హ్యావ్ టు డూ జస్టిస్ టు ద స్క్రిప్ట్ అండ్ అది వాళ్ళకి నచ్చినట్టు మనం ప్రజెంట్ చేయాలి. సో బట్ వీ షుడ్ నాట్ లూజ్ ది ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వీ షుడ్ హ్యావ్ అ సోల్ ఫర్ ఆర్ ఫిల్మ్. సాకిని డాకిని అనే మూవీ గుర్తుండిపోవాలి, దో ఇట్ ఈస్ అ రీమేక్ ఆఫ్ మిడ్ నైట్ రన్నర్స్. ఈ మూవీ బాగా ఉన్నింది, ఇద్దరు అమ్మాయిలు బాగా చేశారు అనే ఒక పేరు వస్తే ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ద ఫిల్మ్. బికాస్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ అక్కడ ఇట్ వాస్ 2 మేల్ లీడ్స్ అండ్ ఇక్కడ ఫీమేల్ లీడ్స్ అనగానే ద పాయింట్ టు కన్విన్స్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద కొరియన్ ఫిల్మ్ that it will be best if 2 female is taking this film forward here, because ఇలాంటి ఒక ఇష్యూని ఇద్దరు విమెన్ అప్రోచ్ చేస్తే అది ఎలా ఉంటుంది, దానికోసం లైక్ విల్ ఇట్ ఎలివేట్ ద ఎమోషన్స్ అ బిట్ మోర్ అనే ఒక డిస్కషన్ వచ్చింది. అండ్ దట్ వాస్ ఐ థింక్ ఆల్సో ద కన్విన్సింగ్ పాయింట్ ఫర్ దెమ్ టు చేంజ్ ఇట్ ఫ్రమ్ మేల్ టు ఫీమేల్. రజనీ గారు, మీ క్యారెక్టర్ విషయానికి వస్తే ఎలాంటి ఎక్స్పీరియన్స్ని యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఆ క్యారెక్టర్ మీకు సర్వ్ చేసింది? నేను ఎప్పుడు యాక్చువల్లీ చాలామంది ఇప్పుడు నేను సాకిని దాకిని చేస్తున్నాను, ఐ మీన్ నేను మిడ్ నైట్ రన్నర్స్ చేస్తున్నాను, ఫస్ట్ థింగ్ ఎవరు మూవీ చూసారు వాళ్ళు అడిగారు యాక్చువల్లీ ఆ రోల్ చేస్తున్నావా, I forgot the lead actor's name. Basically Nivetha చేసిన రోల్ అందరూ అనుకున్నారు నేనే అది చేయబోతున్నానని. లైక్ everyone thought it was set that I'd be doing it, but when I told them that నేను ఆ క్యారెక్టర్ చేయలేదు, నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, everyone had a question mark, అరే కానీ రెజినా అథ్లెటిక్గా ఉంది ఎందుకు ఈ క్యారెక్టర్ ఇవ్వట్లేదని. But I feel that's the experience that I enjoyed the most, to do something that people don't think I would be doing. Okay, comfort zone నుంచి బయటకు. It's not about comfort zone అండి, ఇది అంత పెద్ద క్యారెక్టర్ కూడా లేదు where I have to like be out of my comfort zone to do it. కానీ to even think to not bring Regina into it it wasn't a task, but it was a conscious thought. ఎందుకంటే ఒక చిన్న సీన్లో ఇఫ్ నౌ ఫర్ ఇన్స్టెన్స్ నేను రోప్ క్లైంబింగ్ చేస్తున్నానంటే I have to act like I can't do it, and అది యాక్టింగ్ లాగా ఉండకూడదు. Okay. It's basic things like that, it's nothing big. కానీ ఒక యాక్టర్కి అది ఎలా చేయాలి, how to put that forth, how to be the అయ్యో అది ఏంటి నేను చేయను అది నాకు it doesn't come naturally to me. I'm the kind of person who like నేను చేస్తా ఏంటి చెప్పు అలా ఉంటా నేను. So it's interesting for me to see if I can pull it off or not convincingly. So it's not like ఈ క్యారెక్టర్స్ ఒక పెద్ద ఇట్స్ లైక్ ఇంటెన్స్ క్యారెక్టర్స్ ఓ లేయర్స్ ఉన్న క్యారెక్టర్స్ అలా ఏం లేదు. ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ పక్కా కమర్షియల్ తెలుగు ఫిల్మ్, అండ్ దీంట్లో యాక్షన్ కామెడీ ఉంది, వీళ్ళిద్దరూ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు బేసిక్లీ. సో it was interesting, it was fun. Roj setlo it was always fun with Richard and Sudhir, and వాళ్ళు always memes చేసి చూపిస్తారు మాకు. The atmosphere was always
interesting. It was exciting. When we were shooting, it didn't feel like, aha, idi shoot cheyali, aha, adi shoot cheyali, oh, idi ela shoot cheyali. It was all like, it was always like, okay, well, shoot cheddam, vachedam ante. We've had a great experience. అంటే ఈ క్యారెక్టర్స్ ఇప్పుడు పోస్టర్ వాల్యూ అంటారు, లేకపోతే కమర్షియల్గా చూస్తుంటారు. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కానీ కొంచెం కమర్షియల్ వైజ్ కానీ బజ్ వైజ్ కానీ చాలా కాంపిటీషన్, చాలా టఫ్ ఫైట్ చేయాల్సి వస్తుంది. సో టు రీచ్ ద ఆడియన్స్, లేకపోతే మనకి ప్రీ బుకింగ్స్ కానీ వీటన్నిటిలో కూడా ఒక బిగ్గెస్ట్ ఫైట్ ఉంటుంది కదా, దాన్ని ఎలా చూస్తారు? I will take this opportunity ఇవాళ, since మీరు అడిగాను కాబట్టి, to tell everyone, please, it's a request అండి, ఇలాంటి ఫిల్మ్ ఎవ్రీ ఫ్రైడే రాదు, ఎవ్రీ వీక్ రాదు, ఎవ్రీ మంత్ రాదు, వన్స్ ఇన్ అ వైల్ వస్తుంది. ఇలాంటి ఫిల్మ్ సపోర్ట్ చేయండి. ఇట్స్ అ కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్, ఇట్స్ అన్ యాక్షన్ కామెడీ. మీకు 100% మీ పైసా వసూలు అవుతుంది. బట్ దీని వెనక లైక్ యూ సెడ్, ఇప్పుడు యూనో ఇలాంటి ఫీమేల్ డ్రివెన్ ఫిల్మ్స్కి it's difficult. First of all, ఇవాళ వాట్ ఎవర్ ఫిల్మ్ ఇట్ ఈస్, ఒక థియేట్రికల్ రిలీజ్ దొరకడమే పెద్ద విషయం అది. దెన్ టు హ్యావ్ 2 ఫీమేల్ లీడ్స్, ఇప్పుడు బిజినెస్ వాల్యూ ఎలా ఉంటుంది అది కూడా ఒక పెద్ద విషయం. సో ప్లీజ్ గో టు ద థియేటర్ అండ్ సపోర్ట్ ఇట్. అది ఇట్స్ నాట్ బికాజ్ ఇది మేము చేసిన మూవీ కాబట్టి చెప్తున్నాను, కానీ ఇట్ విల్ హెల్ప్. మీ ఒక్క యాక్షన్తో ఇట్ విల్ బీ అ రిపిల్ ఎఫెక్ట్. యూ విల్ సీ దిస్ ఎఫెక్ట్ maybe 10 years down the line. But this is the start to it, and I think it's a beautiful start. I think it's a beautiful పెద్ద production houses back చేస్తున్నారు. It's important that, you know, if you like the film, then it does well. It's important that a film like this makes money tomorrow, and only you can do it. So I feel like మేమందరూ సపోర్ట్ చేయాలి. మీకు సుధీర్ వర్మ గారి వర్కింగ్ స్టైల్ అంటే, ఒక అతని టేకింగ్ కానీ లేకపోతే అతని ప్రీవియస్ ఫిల్మ్ చూస్తుంటే ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఎక్కువగా తను అడాప్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి నివిత గారు? Sudeep sir is a big fan of Quentin Tarantino. Sudeep sir, actually Sudeep sir and Richard sir మధ్యలో ఒక మంచి ఒక సింక్ ఉంటుంది. వాళ్ళ కెమిస్ట్రీ బాగుంటుంది. యా, ఆఫ్ స్క్రీన్ సాకిని దాకిని కంటే వాళ్ళ కెమిస్ట్రీ బాగుంది. సాకిని దాకిని చాలా డిఫరెంట్ కెమిస్ట్రీ. వాళ్ళకి ఆఫ్ స్క్రీన్ బాగుంటుంది, వాళ్ళకి ఆన్ స్క్రీన్ బాగుంటుంది. బట్ దే హ్యాడ్ దిస్ వెరీ గుడ్ సార్ట్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్. The beauty about working on Saakini and Daakini with Sudhir sir and with Richard sir was, మనం ఈ మూవీ చేస్తున్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక 5-6 కిలోమీటర్స్ పరిగెత్తాల్సి వస్తుంది. నైట్లో రోడ్ మీద అక్కడ ఇక్కడ లైక్ యాక్షన్ చెప్తే పరిగెట్టాలి అంతే. సో అలా చేస్తున్నప్పుడు మనకి లైక్ చాలా తొందరగా అనిపించవచ్చు, అరే ఇదేంట్రా ఇప్పుడు మనం మళ్ళీ పరిగెట్టాలా అనేది. బట్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ అంబియన్స్ ఇట్ వాజ్ ఆన్ సెట్. ఒక్కరోజు కూడా పని చేయాలి, వర్క్ చేయాలి, కష్టపడాలి, దానికోసం మనం వెళ్ళాలి, ఇది చాలా కష్టంగా ఉంది, అలాంటి ఒక ఫీలింగ్ అసలు రాలేదు. యా, బికాస్ ఇట్ వాజ్ వెరీ లైక్ కొలాబరేటివ్, ఫన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆన్ అ ఫిల్మ్. అండ్ అది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ ఈ జానర్కి నాకైతే చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. బికాజ్ ఇప్పుడు నేను చేస్తున్న కొన్ని లైక్ ఫనీ సీక్వెన్సెస్, అది వర్క్ చేయాలంటే నేను సుధీర్ సార్ మాట్లాడుకునే విధంలో అది వర్క్ అవుతుందా లేదా అనేది నాకు అర్థమైపోతుంది. బికాజ్ సుధీర్ సార్ కీప్ సేయింగ్ ఇట్స్ వెరీ హార్డ్ టు మేక్ హిమ్ లాఫ్ అనేది. బట్ మేము వేసే కామెడీకి అసలు వేరే ఎవరికి నవ్వరాదు, మూవీలో కాదు, మేమిద్దరు లైక్ మేము వేసిన కామెడీ ఇట్ విల్ బి వెరీ లేమ్, బట్ వీ ఫైండ్ దట్ రియలీ ఫనీ. తెలంగాణ యాక్సెంట్ ట్రై చేస్తుంది కదా మీ క్యారెక్టర్, తెలంగాణ యాక్సెంట్లో మాట్లాడు. యా, తెలంగాణ డైలాగ్ మాట్లాడుతుంది. అంటే శాలిని వాళ్ళ కామెడీ చాలా లైక్ వర్స్ట్ బిహేవియర్ అనమాట. లైక్ ఇప్పుడు ఒక బ్యాక్ బెంచర్ కాకుండా లైక్ ఆ అమ్మాయి చెప్తున్న విషయం, ఆ అమ్మాయి ఒక సిచ్యువేషన్లో బిహేవ్ చేస్తున్న విధం, ఎలాంటి డెసిషన్ తీసుకుంది, కానీ అది ఫోర్స్డ్గా ఉండకూడదు. ఉంటే ఇదేంటిది పిచ్చి దానిలో బిహేవ్ చేస్తుంది అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ షీ ఈజ్ అ వెరీ
ఫన్ పర్సన్, లైక్ షీస్ గాట్ లైక్ ఆ అమ్మాయికి అనిపిస్తే అది చేసేస్తుంది అంతే, లైక్ వేరే ఒక థాట్ లేదు, ఫిల్టర్ లేదు, అలా ఏం లేదు, వెరీ అన్అపాలజెటిక్. బట్ షీఈ్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ, వెరీ గివింగ్, ఇలాంటి లైక్ చాలా మంచి ఇది ఉన్నాయి. సో ఇలాంటి డిస్కషన్స్ ఎప్పుడు జరుగుతున్నప్పుడు నాకైతే లైక్ ఇట్ రియలీ హెల్ప్. సుధీర్ సార్తో మాట్లాడుతూ Richard sir and Regina will keep having a lot of like when we were shooting the pub sequence and all of that. So it was like super fun, like to see their relationship, to build like, you know, relationships with director is a very 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 important most important technician in a film, because ఒక్కొక్కరు మూడ్ ఒక్కొక్క యూనో మినిట్ మారుతూ ఉంటుంది. కానీ వాళ్ళందరినీ తీసి ఒక సీన్లో వాళ్ళకి ఏం కావాలో అది తీసుకురావాలంటే అది డైరెక్టర్తో మాత్రమే చేయగలుగుతాం. సో ఐ ఫీల్ లైక్ Sudhir sir is one of those people who you can have fun working on a film without the result being, you know, mediocre. It'll better the result. అంటే కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ని ప్రొడ్యూస్ చేసే మనకి ప్రొడక్షన్ హౌసెస్ చాలా తక్కువగా ఉంటాయి, ఎక్కువ కాంబినేషన్స్ వైపు వెళ్తూ ఉంటారు. సో కమర్షియల్ వైబిలిటీ కానీ ఏదైనా కానీ మనకి గురు ప్రొడక్షన్స్ కానీ సురేష్ ప్రొడక్షన్స్ కొలాబరేషన్ చూస్తే హే బేబీ కానీ ఈ మూవీస్ కూడా కంటెంట్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ని ఆడియన్స్ మీద ఒక బిలీవ్స్తో తీసుకొస్తూ ఉంటారు కదా. ప్రొడక్షన్ హౌస్ గురించి సునీత తాటి గారి గురించి కానీ సురేష్ ప్రొడక్షన్స్ గురించి కానీ మీ ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్తారు? ఐఎమ్ రియలీ హ్యాపీ అండి దట్ సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ వాళ్ళు ఇలాంటి ఫిల్మ్ తీసుకొని ఇలా చేద్దాం. బికాజ్ ఎస్పెషలీ ఈ ఫిల్మ్ కోవిడ్ ముందు అప్పుడే స్టార్ట్ అయింది, అండ్ నాట్ నోయింగ్ వాట్ మా ఇండస్ట్రీ పరిస్థితి ఏమవుతుంది అని తెలియకుండా పీపుల్ వర్ స్టిల్ మేకింగ్ ఫిల్మ్స్ బికాస్ దట్స్ వాట్ వీ నో టు డూ కదా. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఆఫ్ దాట్ ఈ ఫిల్మ్ ఇవాళ మేము యూనో ప్రమోషన్స్ కోసం కూర్చున్నాం అండ్ ఒక రిలీజ్ డేట్ వచ్చింది. దట్స్ బికాస్ ఆఫ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ గురు ఫిల్మ్స్. So I think all the credit goes to them. So it is very important to have that on board, and I'm very grateful to them for having put out something like this where they feel like, okay, see, kottaga try cheyochu, evaraina kottaga try cheyochu, but a kottaga, will it make money, will it do well, avanni already also undi kada. So to have all that sorted, to put all that out and still make a film come through, I think that's the best possible thing ever. సో ఈ సినిమా తర్వాత థియేటర్ ఎక్స్పీరియన్స్ అనే దానికి ఒక సపరేట్ కేటగిరీ వచ్చింది. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్, ఇది ఓటీటీలో సరిపోతుంది కంటెంట్ అనేది. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమాకి రావాలని అనుకుంటే మీరేం చెప్తారు? ఇట్ వాస్ క్వైట్ అ లాంగ్ జర్నీ టు అరైవ్ అట్ దట్. ఎందుకంటే లైక్ అవన్నీ ఒక ప్రొడ్యూసర్ తీసుకునే డెసిషన్, అండ్ మనం ముందే అది డిసైడ్ చేసుకొని ఫిల్మ్స్ ముందే డిసైడ్ అయిపోతుంది. అవన్నీ మధ్యలో అది అలా మారదు. కానీ లైక్ అప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉన్నదంటే ఇట్ వాస్ సంథింగ్ దట్ నోబడీ హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ ఎవర్. లైక్ అలా ఒక వైరస్ వల్ల, ఒక డిసీజ్ వల్ల ఇలాంటి ఇబ్బంది, లైక్ వరల్డ్ కేమ్ టు అ స్టాప్ కదా. సో అప్పుడు ఎవ్రీబడి హ్యాడ్ టు ఫిగర్ అవుట్ అ వే టు కీప్ ది ఇండస్ట్రీ రన్నింగ్, దేర్ లైవ్లీహుడ్ రన్నింగ్. అండ్ ఒక్కొక్కరు వాళ్ళ పని ఎలా ఇవాల్వ్ చేసి ట్వీక్ చేసి ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే వాళ్ళు ఎలా బ్రతకొచ్చు అనే ఒక్క థాట్ మీద ఎక్కువ లైక్ యునో లైక్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కేమ్ అప్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్ అండి. లైక్ బట్ ఇది థియేటర్కి మంచి కంటెంట్, ఇది ఓటీటీకి మంచి కంటెంట్ అనేది ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ దీస్ కొలాబరేటర్స్ విల్ డిసైడ్. దాని తర్వాత దే పిచ్ టు యాక్టర్స్ అండ్ దే కమ్ ఆన్ బోర్డ్ థింకింగ్ యూనో ఇది ఇలాంటి డెసిషన్స్ కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఈవెన్ సాకిని డాక్ని కూడా అట్ వన్ పాయింట్ ఇట్ వాస్ సపోజ్ టు కమ్ డైరెక్ట్లీ ఆన్ ఓటీటీ, కానీ ఆ తర్వాత మారిద్ది. బికాస్ సిచ్యువేషన్స్ మారుతున్న ఆ ఎన్వైరన్మెంట్ ఎలా ఉందో, ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి, because it was Suresh sir and because it was Sunita ma'am, they were able to make those kind of decisions. So I am very very happy that Saakini and Daakini was always supposed to be a theatre film. Okay. And ippudu we've come back to it being a theatre film annadaniki I'm really happy, because adi shoot chese vidam, konni sequences, it is supposed to be watched in theatre. బాగుంటుంది. ఫైట్స్ కోసం చాలా కష్టపడ్డారని తెలిసింది.
అవునండి, ఆబ్వియస్లీ. సో అంటే వెరీ న్యూ ఎక్స్పీరియన్స్ కదా, అంటే రెగ్యులర్గా మీరు ఫైట్ చేసే అవకాశం ప్రతి స్టోరీ ఇవ్వదు కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ హీరోయిన్స్కి రేర్గా దొరుకుతూ ఉంటుంది, ఫైట్ చేసే ఎక్స్పీరియన్స్. ఇంకా చేయాలని ఉంది అంతే నాకు. 100% ఇంకా చేయాలని ఉంది. బట్ నాకు ఎప్పటి నుంచి 2011 నుంచి నేను అడుగుతూనే ఉన్నా, నాకు ఫైట్ ఇవ్వండి, నేను చేస్తా, బాగా చేస్తా, చూడండి నేను చేస్తా అని. ఇప్పుడు దొరికింది. ఐ థింక్ ఈ అవకాశం నేను చాలా మంచిగా యూస్ చేశాను. నేను కమర్షియల్ హీరోయిన్ అనే ట్యాగ్లైన్కి మీరు ఇచ్చే అబ్రివేషన్ ఏంటండి? డ్యాన్సెస్ కానీ లేకపోతే ఒక హీరో ఇంట్రెస్ట్ చుట్టూ తిరుగుతుండే క్యారెక్టర్స్, అంటే రెగ్యులర్గా మనకు 10 సినిమా రిలీజ్ అయితే 8 మూవీస్లో హీరోయిన్ క్యారెక్టర్స్ ఒకేలాగా ఉంటాయి. 2 మూవీస్ మేము కమర్షియల్ హీరోయిన్స్ కదండి, ఇది కమర్షియల్ ఫిల్మ్, మేము ఇద్దరు హీరోయిన్స్, మేము కమర్షియల్ హీరోయిన్స్ కాదా? మీరు కమర్షియల్ హీరోయిన్స్ కంటే ఇంకెక్కువ అనిపిస్తున్నారు ఈ సినిమా. ఇది కమర్షియల్ ఫిల్మే, మేము ఇద్దరు హీరోయిన్స్, సో కమర్షియల్ హీరోయిన్స్ అయిపోయింది కదా, కాదా? ఫిల్మ్కి ఫిల్మ్, సబ్జెక్ట్కి సబ్జెక్ట్, ఫార్ములాకి ఫార్ములా, ఆ డెఫినేషన్స్ మారుతూ ఉంటుంది. సో టైం బట్టి అది ఎలా మారుతూ ఉంటుంది. ఇట్ విల్ కీప్ చేంజింగ్. సమ్టైమ్స్ వెన్ యూ సీ మోర్ ఆఫ్ కంటెంట్, ఈ కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ అనేది అసలు ఏంటి, వెన్ యూ హ్యావ్ అ ప్యాకేజ్, అది మనల్ని థియేటర్ దాకా తీసుకొస్తుంది. కానీ అక్కడ కూర్చోపెట్టడం అనేది ఏంటి, కంటెంటే కదా. సో అవన్నీ కొహెసివ్గా వస్తున్నప్పుడు ఇట్స్ అ మంచి ఫిల్మ్. ఇలాంటి మూవీస్ ఇంకా ఎక్కువ రావాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఇది కమర్షియల్ ఫిల్మే, వెళ్ళి కమర్షియల్ ఫిల్మ్ లాగే చూడండి. ఇది కమర్షియల్ ఫిల్మే మేడం, ఎందుకంటే మీరు టీజర్ చూస్తే అర్థమైపోయింది, అందులో కమర్షియాలిటీ ఉంది, ఫన్ ఉంది, మీరు ఒక యూనిక్ పాయింట్. సో మేమిద్దరు కమర్షియల్ హీరోయిన్స్ అప్పుడు కదా. మీ ఇద్దరు కమర్షియల్ హీరోయిన్స్ కంటే ఎక్కువ నేను నమ్ముతాను. ఓ థ్యాంక్ యూ. దానికంటే ఎక్కువ ఏముండొచ్చు, దానికంటే ఎక్కువ అయితే ఇలాంటి సినిమాలు చేయొచ్చు. ఓకే, విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.